నేను నా లైఫ్లో చెప్తున్నాను, నేను ఆశించినది ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా ఉండలేదు ఈరోజు వరకు. మళ్ళీ నేను ఇంకా చెప్పాలంటే, నేను అడిగింది ఆశించింది కొంచెమైతే నేను ఊహించనంత ఇచ్చాడు ఆయన. అందుకు చెబుతుంది, నేను ఊహించనంత ఇచ్చాడు. అది ఏ విషయంలో నేను అనొద్దు, చాలా విషయాల్లో, నా జీవితానికి సంబంధించి, నా అవసరతలకు సంబంధించి, నేను ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి. నాకు ఆయన పిచ్చి, ఆయనకు నా పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా. మీరు కూడా నిజంగా దేవుణ్ణి ఆ మనసుతో కనెక్ట్ అయితే, ఏదో ఆయన దగ్గర ఏదో పొందుదామని కాదు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా దేవుని ప్రేమించటం మీరు బలపడితే తర్వాత కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఒక్కసారి పరిశీలించుకోండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఇంకా చెప్దాం, జస్ట్ పేజీ ఇడిదిప్పు. ఇప్పుడు 15వ అధ్యాయంది తీసావా? 13వ వచనం చదువు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అది సంతోష హృదయము ముఖానికి ఏమి ఇచ్చిద్దంట? నువ్వు పౌడర్ పోయిపోయినా సరే తేట. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. సంతోష హృదయము ముఖానికి తేటనిచ్చిద్ది. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోయిద్ది. అంతటితో అయిపోలా. మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడు. 15వ వచనం చదువు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నేను చెప్పాను, ఆడుందా? ఏం సంతోషంగా ఉంటా ఉన్నాయా? బతుకంతా బాధలు అయిపోతే ఎక్కడికి వచ్చినప్పుడు నువ్వు అదే చెబుతున్నావు, సంతోషంగా ఉండండి అని. నీకేం ఉంటావు? ఉండటానికి ఉంది, తినటానికి ఉంది. ఏడ మాకు అప్పులయ్యి ఇల్లు కూడా జరక్క, ఎవడొచ్చి ఏం తిడతాడో అర్థం కాక, బతకాలో సావాలో అర్థం కాక ఊగిసలాడుతుంటే సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. ఉంటే కదా ఉండటానికి. నేను అంటున్నాను అంటే, డబ్బులు ఉంటే సంతోషంగా ఉంటావా? సరే, యేసునామములో నీకు డబ్బులు వచ్చును గాక అని నేను అంట. నిజంగా వచ్చినాయి అనుకో, కాస్త కూస్తో ఉన్న ఈ సంతోషం కూడా పోయిద్ది. ఒక సినిమా ఆర్టిస్ట్ చెప్పాడు, సినిమా అవకాశాలు రానప్పుడు అంట తలుపులు లేని ఇంట్లో పండుకున్నాడంట. తలుపులు లేని ఇంట్లో పండుకున్నాడంట. కిరాయికి తలుపులు లేని ఇల్లు తక్కువకి వచ్చిద్దని తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని అందులో ఉన్నాడట. వాళ్ళ తమ్ముడు, మా అన్నయ్య మద్రాసులో ఎలా ఉన్నాడని చూడటానికి పోతే తలుపులు లేని ఇంట్లో ఉన్నాడంట. అన్న, ఇదేం దరిద్రంరా, మరి తలుపులు లేని ఇంట్లో ఉంటున్నావు అంటే, ఒరే తమ్ముడు, నేనే పిచ్చోనే ఉంటల్లా, మనకెటు దరిద్రం ఆట ఆడుతుంది కదా. ఈ తలుపు లేని ఇంట్లోనన్నా ఉంటే ఎవడన్నా దొంగోడు పోతా ఎవడన్నా వెంట పడితే ఆ సొమ్ము ఇందులో విసిరేస్తాడని ఆశతో ఉంటున్నాను ఇందులో అన్నట్టు. తలుపులు ఉంటే ఎక్కడేస్తాడు రా? తలుపులు లేని ఇంట్లో విసిరేస్తాడు. అందుకని ఇందులో ఉన్నాను. అంటే కనీసం తలుపులు ఉన్నాయా లేవని కూడా చూసుకోకుండా అందులోనే ఉంటున్నాడు, అందులో నిద్రపోతున్నాడు హాయిగా. కానీ అదే వ్యక్తి ఫేమస్ కమెడియన్ అయిన తర్వాత, మంచి ఆర్టిస్టు, ఒక హీరో ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నాడో అంత రెమ్యునేషన్ తీసుకునే స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ తమ్ముడు వెళ్ళాడంట అన్నని కలుద్దామని. రియల్గా జరిగింది. ఇద్దరు నైట్ భోంచేశారు, పండుకున్నారు అన్నదమ్ముడు. అన్న నిద్రపోట్లా. ఏందన్నా అటు ఇటు తిరుగుతా ఉంటే, ఆ గుర్ఖావాడు సరిగా కాపలా కాస్తున్నాడో లేదోరా, వాడు పెట్టిన డ్యూటీ అదే కదన్నా, కాస్తాడులేనా, ఏమైంది, పండుకోన్నా అంటే, సరే సరే అని పండుకొని కాసేపు ఆ ఇల్లు చూస్తే పక్కన అన్న లేడంట. నేను ఎటుపోయాడని చెప్పి చూస్తే గుర్ఖా దగ్గరికి పోయి మాట్లాడుతున్నాడంట. బిల్డింగ్ మీద వచ్చి చూస్తే వాళ్ళన్న గుర్ఖాను అరుస్తున్నాడంట. హలో, నువ్వు గుర్ఖావి, గుర్రు కావు కాదు. అప్పుడు పైకి వచ్చినాక తమ్ముడు అన్నతో అన్నట్ట,
అన్నా, ధనం అనేది నీకు లేనప్పుడు, ఆర్థికంగా అంతంత మాత్రం నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తలుపులు కూడా లేని ఇంట్లో హాయిగా నిద్రపోయావు. ఈరోజు ధన సమృద్ధి, సంపదలు, గుర్తింపు, పలుకుబడి, పేరు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు గుర్ఖావాడికే గుర్ఖావయ్యావన్నా. ఇంటికి కాపలా గుర్ఖా, ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? గుర్ఖా కాపలా కాస్తున్నాడో లేదో అని ఈయన గుర్ఖా కాపలా కాస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు సౌండ్ సమృద్ధి వస్తే నేను సంతోషంగా ఉంటానని. నో నో నో, సౌండ్ను బట్టి సంతోషమో, లేకపోతే ఇంకొక దాన్ని బట్టి సంతోషమో, అధికారాన్ని బట్టి సంతోషమో, ఉద్యోగాన్ని బట్టి సంతోషమో కాదు నాయన. ఒరిజినల్ సంతోషం ఇవి ఉన్నా లేకపోయినా దేవుని బట్టి వచ్చింది. ఉద్యోగం లేదు అయితే దేవుడు లేడా? ఉద్యోగం లేకపోయినా ఏసై ఉన్నాడు. ఏసై ఉన్నాడంటే వచ్చిద్ది, ఉద్యోగం వచ్చింది, దాని బాబు కూడా వచ్చింది. ప్రతిదానికి ఒక సమయం ఉంది, నిర్ణయ కాలం ఉంది, తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలంలో నాయన నాకు ఇస్తాడు. ఆయన ఆ సమయం తీసుకొచ్చిన దాకా నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను? దిగులు పడి, నిరాశపడి, నిరుత్సాహపడి, కృంగిపోయి తీరా నాకు జాబ్ వచ్చేసరికి పేషెంట్ అయి ఉంటాను. నేను అనుకున్నది సాధించబోయేసరికి రోగం గ్రస్తున్నై ఉంటాను. ఏమొరిగింది? కాబట్టి నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకై ప్రాణం పెట్టిన దేవుడు నాకున్నాడు. నేను ఆయన మీద ఆనుకుంటాను. ప్రతిదీ కూడా తగిన కాలమందు నాకు అందేటట్లు దేవుడే సిద్ధపరిచి ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఆయన సిద్ధపరిచినవి నిర్ణయ కాలమందు, తగిన కాలమందు ప్రతిదీ నాకు దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా నేను ఏడుస్తూ ఉండాలా, నవ్వుతూ ఉండాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఏడుస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలా? ఏడుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అంటున్నారు. ఇందాడదాకా ఎట్టని మీ మొఖాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే డిసైడ్ చేసుకో. ఇద్దరు ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ తెచ్చుకొని ఎదురెదురు పెట్టుకొని తాగుతూ ఉంటే సగం డ్రింక్ అయిపోయిందండి. ఇద్దరు తాగేశారు. కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి, వాడి ముందు ఒక బాటిల్ ఉంది, వీడి ముందు ఒక బాటిల్ ఉంది. ఇద్దరు సగం సగం తాగేశారు. ఒకడు అన్నట్ట, ఏమి డ్రింకో ఏమో రా, సగం అయిపోయిందిగా అన్న అంట. ఇంకోటి అంట, సగం అయిపోయింది, ఇంకా సగం ఉందిగా అన్న అట్ట. మీకేమైనా అర్థమైంది నేను చెప్పిన దానిలో? సగం డ్రింక్ అయిపోయిందని ఒకటి ఏడుపు ముఖం పెడితే ఇంకా సగం ఉందిగా ఇంకొకటి నవ్వాట. కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు. అరే తీసేవా పద్దాకలు అయిపోయిన దాని గురించి, నేను అప్పుడు అట్ట చేయకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఆ స్టెప్ వేయకుండా ఉంటే బాగుండేది, ఆ నిర్ణయం చేయకుండా ఉంటే బాగుండేది, అది జరగకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకు. అయిపోయింది, ఇక టోటల్ లైఫే లేదా? ఇంకా లైఫ్ ఉంది. గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు. నీ ముందున్న భవిష్యత్తుని దేవుని బట్టి శాసించగలవు. అర్థమై కొడుతున్నావా? లేకపోతే అర్థమైందా? అది గడిచిపోయిన గతంలోకి మళ్ళా పోయి నువ్వు దాన్ని మార్చగలవా? అయిపోయింది, ఒప్పో తప్పు అయిపోయింది, కాదనుకున్న ఇప్పుడు కాదు. ఇక ఆ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు. అది వివాహ జీవితమే కావచ్చు, ఏ విధమైన అంశాన్ని కూర్చిన సమస్య అయినా, నువ్వు నష్టపోయిన విషయాలు కావచ్చు, నువ్వు దెబ్బతిన్న విషయాలు కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న అంశాలు కావచ్చు, నువ్వు దిగజారిన అంశాలు కావచ్చు, ఆత్మీయ జీవితానికి వస్తే నువ్వు పతనమైన విషయాలు కావచ్చు, నువ్వు పాపం చేసిన విషయాలు కావచ్చు. నా వల్ల అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. సైతాను గాడు ఒకడు పక్కన చేరి నిన్ను నిన్నలలో బతికేటట్టు చేస్తాడు. వాడు నిన్నలో బతికేటట్టు చేస్తాడు. యేసై అంటాడు, నిద్రమోహవాడా, నిన్న అయిపోయింది, నీకు నేడు రేపు రెండు ఉన్నాయి. నిన్న అయిపోయింది, తీసేయ్. నేడు రేపు ఉంది. నువ్వు నేటి మీద రేపటి మీద దృష్టి పెట్టు. నేటిని రేపటిని శాసించు. నీ చేతనైతే నేను నీకు తోడై ఉన్నా. అంతేగాని గడిచిపోయిన నిన్నటి గురించి పద్దా మీరు పూర్తి చేయండి.
పొద్దుస్తమాను దాని తవ్వు కూడా ఎందుకు తీసేయి, అయిపోయింది. గతం గత. సమీపంలో నూతన భవిష్యత్తు ఉంది, దాని గురించి ఆలోచన చెయ్యి. సగం డ్రింక్ అయిపోయిందే అని ఏడ్చాడు, ఇంకా సగం ఉందిగా అని ఒకడు నవ్వాడు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఒకడు అన్నట్ట, అబ్బా దేవుడు ఎంత సృష్టి ఎంత గొప్పదిరా, ఆకాశ నక్షత్రాలు, చంద్రుడు, అబ్బా ఎంత అద్భుతంగా ఉందిరా అని ఆకాశంకి వెళ్ళి చూసి ఒకడు దేవుడిని పొగిడితే, ఇంకొకటి రోడ్డు మీద ఉన్న బురదకి వెళ్ళి చూసి ఏం దేవుడురా ఎన్ని చేశాడు, ఈ బురద కూడా చేశాడు అన్నట్టు. ఒక్కొక్కడు మైండ్ అంతే, మనం ఎలాంటి చూపించినా సరే ఆడు బురదే. ఏ కాడికి ఓడిపోయిన విషయాలు, ఈ దిగజారిపోయిన విషయాలు, అయిపోయిన సంగతులు, ఈ బురదను దేవులాడుకొని కృంగిరిపోతాడు, కృమిలిపోతాడు, దిగజారిపోతాడు, పేషెంట్ అయిపోతాడు. చెప్పిన అర్థం కాదు, మనం ఒక పక్క చెబుతుంటే ఒక పక్క నిరాశ. ఇట్లాంటి వాళ్ళతో ఎక్కువ గడపను నేను. నా దగ్గరకు వచ్చినా సరే ఎక్కువ మాట్లాడను, ఎప్పుడు పరారైపోవాలని చూస్తుంటా. దేవుని స్తోత్రం. ఎవడు పిలవపోయినా సరే హలో అనుకుంటూ పోతాయి ఇక ఈ వదిలించుకోవడానికి. లేకపోతే వాడి దెబ్బ నాకు వచ్చే అవకాశం ఉంది, వాడి దెబ్బకు నేను పేషెంట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని జంప్ అక్కడ ఉండను నేను. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, గడిచిపోయిన దాని గురించి పద్దాకల ఆలోచన, పొద్దస్తమానం అదే దిగులు, పద్దాకల. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ బలం కాదు ఆయన బలం, నీ శక్తి కాదు ఆయన శక్తి, నీ జ్ఞానం కాదు ఆయన జ్ఞానం ఇప్పుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంది. రథసారథిగా ఇప్పుడు నీ జీవితంలోకి యేసయ్య వచ్చేసాడు. రథాశ్వంగా నువ్వు ఉండు, తోల్తాడు, వెళ్ళిపో ముందుకి, సంతోషంగా సాగిపో. నీవు నడవవలసిన త్రోవకు ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని బట్టి ఉత్సాహం తెచ్చుకోవాలి, సంతోషం తెచ్చుకోవాలి. సంతోషంగా ఉండు అని చెబుతావు, నీకేం పోయింది, ఉంటావు నువ్వు, నీకు అన్నీ ఉన్నాయంట. ఏమున్నాయి దాయా? ఒత్తిళ్ళు మీకు ఎక్కువ నాకు ఎక్కువ చెప్పండి, అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మహా అయితే ఒక కుటుంబాన్ని 2 కుటుంబాలు అవుతున్నాయి. నువ్వు ఎన్ని నెత్తిన బాధ్యతలు, బరువులు, ఎంతమందికి రెస్పాన్సిబిలిటీ? నేను చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒత్తిడి మీకు ఎక్కువ నాకు ఎక్కువ? కొంతమంది చేతులు ఎత్తట్లా. తేల్చుకున్నావు రాండి, మరి ఎవరు ఎక్కువ మోస్తారు? మరి ఎవరు సంతోషంగా ఉన్నారు రండి, అద్దంలో మీ ఫేసులు చూసుకోండి. నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు నీకెటూ తోడై ఉన్నాడు. రాబోతున్న భవిష్యత్తు నీదే, ఎందుకంటే వాగ్దానం చేశాడు. తగిన కాలం ముందు నేను మిమ్మల్ని హెచ్చించున్నట్లు నా బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. అంటే ఆయన చేతి కింద నిన్ను ఒత్తి పట్టింది ఆయనే. నీకు తెలుసు అసలు ఆ సంగతి? ఆలోచించే ఎప్పుడన్నా? ఏ కాడికి నీకు తెలిసింది ఒకటే, ఎప్పుడు అరచేతి మీద చెక్కున్నాడు పైకెత్తుతాడు, చెక్కున్నాడు పైకెత్తుతాడు, చెక్కున్నాడు పైకెత్తాడు. పొద్దుగురు పైకెత్తడమే. నువ్వు కూడా గుర్తించాలి. నువ్వు ఒత్తి పట్టేది కూడా ఆయనే, ఒత్తి పట్టేది కూడా ఆయనే. ఎందుకు ఒత్తి పట్టాలి? అంతే అవసరం, అంతే. నువ్వు అట్లుండు. ఇప్పుడు కనపడకూడదు, నువ్వు మరుగునుండు, నువ్వు అట్లుండు చెబుతా అని నిన్ను ఒత్తి పట్టేది ఆయనే. ఆ సమయం వచ్చినప్పుడు ఎత్తి పడతాడు. ఎత్తి పట్టే సమయం వచ్చిందాకా నిన్ను ఒత్తి పట్టేది దేవుడే. గుర్తుపెట్టు. నేను చెప్పాలా? పేతురు గారు చెప్పాడు, ఎందుకంటే ఆయనకు అనుభవం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, 6-7 వచనాల్లో ఆయన చెప్పాడు, ఎందుకంటే అనుభవం. దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చేతి కింద నిన్ను అణిచిపెట్టిన దేవుడు ఇప్పుడు అణిచిపెట్టాడు. తర్వాత ఒత్తి పట్టిన దేవుడు ఎత్తి పడతాడు. ఈ రెండింటికి మధ్య ఒక మాట ఉంది, తగిన కాలం. ఏ కాలం? తగిన కాలం. అది నీ చేతుల్లో ఉందా, ఆయన చేతుల్లో ఉందా? అందరూ చెప్పండి, కన్ఫామా? ఆ తగిన కాలం అనేది అసలు నీ లైఫ్లో ఉందా లేదా? లేకపోతే నువ్వేం దేవుడి శత్రువు అయింది? మారు మనసు పొంది, రక్షణ పొంది, క్రీస్తు రక్తంలో కడగబడి, సిలువను ధ్యానించి, బాప్తిస్మం పొంది, దేవుని బిడ్డవై, పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావు. నువ్వు ఆయన సొత్తు. నువ్వు నీ లైఫ్లో ఆయన ఉన్నాడు.
ఉన్నాడు అంటే నీకు ఆయన సిద్ధపరిచిన తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ తగిన కాలంలో నిన్ను ఎత్తి పట్టుట అనేది కూడా ఒకటి ఉంది. కన్ఫామా? ఎంతమందికి విశ్వాసం ఉందో చేతులు ఎత్తండి. నేను దీన్ని నమ్ముతున్నాను అన్నోళ్ళు దించమని చెప్పలా? డౌట్ లేదుగా? ఇప్పుడు నువ్వు పొందగోరినవి కొన్ని పొందటానికి నిర్ణయ కాలం, అవునా? నువ్వు నలుగుతున్న శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి విడుదల కాలం, అలాగే నీవు ఆశించిన స్థితిని చేరుకోవటానికి తగిన కాలం. 3 కాలాలు. ఒకటి, నువ్వు ఆశించినవి పొందుకోవటానికి నిర్ణయ కాలం. ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం రాసుకోవా? ఆ కాలాన్ని ఏమన్నారు? నిర్ణయ కాలం. అలాగే నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుంచి విడుదల పొందడానికి విడుదల కాలం. 3వది, నువ్వు ఆశించినటువంటి స్థానాన్ని నువ్వు చేరుకోవటానికి తగిన కాలం. 3 కాలాలు ఉన్నాయి కదా. ఈ 3 కాలాలు ఎవరి చేతిలో పెట్టుకొని ఉన్నాడు? నీ విషయంలో ఈ ఆలోచన దేవునికి ఉందా లేదా? నీకు నమ్మకం ఉందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, ఉంది కదా. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా జీవితంలోకి దేవుడు ఎంటర్ అయ్యాడు, నేను ఆశించినవి నాకు ఇవ్వడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు, నేను అనుభవిస్తున్న శ్రమల నుంచి నేను విడుదల పొందడానికి విడుదల కాలం కూడా నిర్ణయించాడు, నేను పొందిన అవమానాలకు ప్రతిగా నేను హెచ్చింపబడటానికి తగిన కాలాన్ని కూడా దేవుడు డిసైడ్ చేశాడు. దీన్ని నేను నమ్ముతున్నాను. దీన్ని బట్టి, ఆయనను బట్టి నేను సంతోషంగా ఉండాలా లేకపోతే ఏడుపు కొట్టు బతికే బతకాలా అనేది నువ్వే నిర్ధారణ చేసుకో. ఎటుగూడి ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు అన్నాడుగా. దీన్ని బట్టి నేను ఎలా బ్రతకాలి? హ్యాపీగా బ్రతకాలా, ఏడుస్తూ బ్రతకాలా? నిజంగా దేవుని నువ్వు నమ్మినట్లయితే సంతోషంతోనే బతుకుతావు. దేవుని అనుమానిస్తే దుఃఖంలోనే నీ బ్రతుకుని వెళ్ళదీస్తావు. నీవు దేవుని నమ్ముతున్నావా? అట్లయితే హన్నా కూడా దైవజనుని మాట విని నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అనుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఇక నువ్వు ఏడుపులోనే ఉండాలనుకుంటున్నావా, లేకపోతే మారబోయే నీ భవిష్యత్తు దేవుడు మార్చబోతున్నాడు దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావో ఓ మాట చెప్పు. ఏడవాలనుకుంటున్నావా, సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? దేన్ని బట్టి? పెద్దగా ఇంకా దేవుడు నీకు నిర్ణయించినవి భవిష్యత్తులో పొందబోతున్న దాన్ని బట్టి, నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుంచి నీకు దేవుడు సిద్ధపరిచిన విడుదల కాలాన్ని బట్టి, తగిన కాలం ముందు హెచ్చించడానికి దేవుడు సిద్ధపరిచిన తగిన కాలాన్ని బట్టి ఇప్పుడు సంతోషంగా ఉండాలని ఫిక్స్ అయిపోయావా? అయ్యావా? రైట్, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయినట్టయితే ఏంది అడు చూస్తున్నారు? ఇంకెళ్ళిపోండి సంతోషంగా ఇంటికి. ఫిక్స్ అయ్యావుగా? ఇంక దిగులు లేదుగా, ఇంక వేదన లేదుగా, ఇంక విచారం లేదుగా. ఇంక నేను చెప్పేది కూడా ఏం లేదు. అన్నా నిజమా? ఇది నిజమే. ఇది నిజమైతే నిజంగా మహా సంతోషం. ఏది నిజం? కూటం అయిపోయింది నిజమైతే. నేనంతే ఫిక్స్ అయ్యానండి. నేనంతే ఫిక్స్ అయ్యా. నా దేవుడు ఉన్నది నిజం, ఆయన చేతులు నన్ను నిర్మించింది నిజం, ఆయన నన్ను ప్రేమించి ప్రాణం పెట్టింది నిజం, ఇప్పుడు నా జీవితంలో ఆయన ఎంటర్ అయింది నిజం, నేను ఆయన సొత్తు అయింది నిజం, నా జీవితంలో సన్నివేశాలను ఆయన కలిపి రప్పించేది నిజం, నాకు సిద్ధపరిచినవన్నీ దాచి ఉంచింది నిజం, నిర్ణయ కాలమందు, తగిన కాలమందు, విడుదల కాలమందు అన్నీ నాకు దక్కున్నట్లు చేసేది నిజం. ఇన్ని నిజాలు తెలిసి ఇంకా నేనెట్లా వేదనలో ఉండేది? అందుకే వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా.
విడువనయ్యా, భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో అవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. దేవునికి మహిమ. సంతోషంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నమ్ముతున్నా. ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో. శ్రమకు నిన్ను అప్పగించాడు, ఒక శ్రమకాలంలోకి నువ్వు ప్రవేశించావు, అవమానాలు అనుభవిస్తున్న అవమాన కాలంలోకి నువ్వు ప్రవేశించావు అంటే ఆ కాలం అనేది ఒకటి స్టార్ట్ అయిందంటే దానికి ఒక ముగింపు కూడా ఉంటుందని మర్చిపోవద్దు. అర్థమైందా? శ్రమకాలంలోనికి నువ్వు ప్రవేశించావు అంటే దానికి విడుదల కాలం కూడా ఒకటి ఉంటుంది. అది నమ్మాలి నువ్వు. ఈరోజు అవమాన పర్వాలు నడుస్తున్నాయి, పర్వాలేదు, నన్ను ఘనపరిచే రోజు కూడా ఒక రోజు ఉంటుంది నా దేవుడు. నా దేవునికి తెలియకుండా అయితే నాకు ఈ పనులు జరగట్లేదు కాబట్టి దేవునికే స్తోత్రం, కాబట్టి దేవునికే స్తోత్రం అని ఆనాడు కఠినమైన ప్రతికూలతలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అప్పుల బాధల్లో ఉండి, అవమానాల్లో ఉండి కూడా హ్యాపీగానే బ్రతుకు వెళ్ళదీశాను, కానీ దుఃఖంలో మాత్రం ఉండదలుచుకోవాలా. అది యేసయ్యని ఎరగక ముందు, క్రీస్తు పూర్వం జరిగింది. అది క్రీస్తు శకం. నా జీవితంలో క్రీస్తు శకం స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. ఏమంటారు? ఇప్పుడు సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. ఎవరిని బట్టి సంతోషం? డబ్బును బట్టా, అధికారాన్ని బట్టా, ఉద్యోగాన్ని బట్టా, పేరు ప్రఖ్యాతులను బట్టా? నో, ఇవన్నీ ఉన్నోళ్ళు బాగున్నారని అనుకుంటున్నారు జనం. వారి బొంద ఏమాత్రం లేదు, సస్తున్నారు అల్లాడి. మరి నిజమైన సంతోషం ఎవరికి వెళ్ళినారో తెలుసా? ఎవరి మనసు ఆయన మీద ఆనుకుందో వాళ్ళు. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. హల్లెలూయా. ఎవరి మీద అనుకోవాలి అంతే. ఇంకొకటి కూడా చెప్తా ఈ సందర్భంగా.
నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నావో, ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఎక్కువ సఫర్ అవుతున్నావో, ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతున్నావో, నీ శత్రువు వాటిని ఎక్కువ చేస్తాడు. ఎక్కడ నువ్వు జంకావో అది నీకు ఎక్కువ అయింది. నువ్వు అక్కడ ఓటమి పాలవుతావు. దేని గురించి నువ్వు భయపడడానికి లేదు, బాధపడటానికి లేదు, ఎక్కువగా థింక్ చేయడానికి లేదు, ప్రెజర్ అవ్వటానికి లేదు, ఒత్తిడి అవ్వటానికి లేదు. ఎక్కడన్నా నువ్వు కదిలావా, దేనికాడన్నా జంకావా, భయపడ్డావా, కాస్త ఒత్తిడికి గురయ్యావా, వాడు దాని ఫోర్స్ పెంచుతాడు. నిన్ను చూసినప్పుడు సైతాను గాడికి ఏమనిపించాలంటే నడమంత్ర పోడురా, నేను ఏ తీసుకొచ్చిన లెక్క చేయడు వీడు, మామూలుది కాదయ్యా, కరడుగట్టిన విశ్వాసి. సైతాను గాడు పిశాచి కదా, వాడికి మనం విశ్వాసాన్ని బట్టి మనం పిశాచుల్లో కనపడదు, దయ్యానికి దయ్యాల్లో కనపడతాం మనం. నేను చెప్పేది నిజంరా తల్లి, అవి దయ్యాలు, ఆ దయ్యాలకు మనం దయ్యాల్లో కనపడతాం. ఎన్ని రకాలన్నా తీసారా, మనిషి లెక్క చేయదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటది, పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. ఈ పనికి మళ్ళీ దాన్ని ఉంచలేకపోతున్నాను, ఏం తెచ్చి కూడా కంగారు పెట్టలేకపోతున్నాను, అస్సలు లెక్క చేయదు. నిండి బండిలాగా ఆయనకే స్తోత్రం అంట తిరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కృంగిపోయిద్దేమో, 2 రోజులు దిగులు పడిద్దేమో, ఈ మనిషి కాస్త ఏదైనా ఏడుపు ముఖం పెట్టిద్దేమంటే అబ్బే దయ్యాలు మాట్లాడుకుంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దయ్యం పోయి ట్రై చేసి విసిగిపోయి నిలబడిద్ది ఒక దగ్గర, ఇంకో దయ్యం వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా మనిషి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? ఏదన్నా లొంగిద్దేమని చూద్దామని. నీ వల్ల కాదు, మామూలుది కాదు, వెళ్ళిన టైం వేస్ట్. ఇంకొకళ్ళు ఏమన్నా చూడిపో. దేవుని మీద బాగా ఆనుకొని ఉంది, దేవుని మీద బాగా ఆనుకొని ఉన్నాడు, ఆ ఫెయిత్లో బాగా బలపడి ఉన్నాడు. అండ్ ఉంచాది కాదు. ఇప్పుడు కాస్త ఏదన్నా అక్కడ ఏదన్నా బెండ్ అయితే ఆ తర్వాత చూద్దాం. నేను అదే పనిలో ఉన్నా. ఎందుకు నేను టైం వేస్ట్, నీవు టైం వేస్ట్? ఇప్పట్లో అయితే దొరికేటట్లు లేడు. ఎలాంటిది తీసుకొచ్చినా సరే వాళ్ళు లొంగట్లా, ఎలాంటిది తీసుకొచ్చినా సరే మనిషి లెక్క చేయట్లా. ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని బిర్రుగా ఉంటుంది. నా వల్లగా కూర్చున్నాను ఇక్కడ. దేనికన్నా జమకిద్దామని చూద్దాం, ఆ రూట్లో వెళ్ళి కొడదామని చూస్తున్నాను, కానీ దొరకట్లా, దేనిని లెక్క చేయట్లా. అని మిగిలిన దయ్యాలకి ఇది సలహా ఇస్తుంటుంది. శోధించే దయ్యం కాస్త సలహాలు ఇచ్చే దయ్యంగా మారిపోయింది. నువ్వు లైన్లో ఉంటే, నువ్వు దేనికన్నా లొంగి కాస్త ఒత్తిడికి గురై ఆలోచన చేసావనుకో, నువ్వు సాలిగూడులో చిక్కుకున్న, సాలెపురుగు గూట్లో చిక్కుకున్న ఈగలాగా అయిపోతావు. ఈగకున్న 4 కాళ్ళలో ఒక కాలు తగిలిందంటే సాలెగూటికి, వెంటనే సాలెపురుగు కదిలిద్ది. కదిలేం చేసిందో తెలుసా? ఆ లార్వా ఏదైతే ఉంటుందో ఆ జిగురు పదార్థం దాన్ని ఇంకా విడుదల చేసి, ఒక కాలు తగులుకున్నది మిగిలిన 3 కాళ్ళను కూడా చుట్టేసి మొత్తం 4 కాళ్ళని బంధించి ఇక్కడ పెట్టి లాగిద్ది బ్లడ్. తెలుసా మీకు ఆ సంగతి? సైతానుగాడు అలాగా. ఏదన్నా ఒక్కదానికి నువ్వు కదిలావా, కదిలి కలవరానికి గురయ్యావా, ఇక వాడు అయ్యే యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేస్తే కింద అయ్యే వస్తుంటే చూడండి, అవునా? కనీసం 4-5 వస్తాయి, తర్వాత మారిద్ది. అట్లాగే ఏదన్నా ఒక దానికి గదిలేమంటే సైతాన్ గాడికి అన్నీ అయ్యే, అదే సబ్జెక్టు వచ్చేటట్టు చేస్తాడు నీకు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ భయమునకు బెదరక దేవుని బట్టి సంతోషముగా, ఆయనను బట్టే ధైర్యముగా మనం ముందుకు కొనసాగాలి. మనం భయపడితే ఒక్క దగ్గరే, దేవుని దగ్గర భయపడాలి. పాపం చేయటానికి భయపడాలి, తప్పుడు బ్రతకడానికి భయపడాలి, నీచమైన జీవితం జీవించడానికి భయపడాలి, దేవునికి నచ్చని పనులు చేసే విషయంలో భయపడాలి. పెద్దోడా, అర్థమవుతుందా? ఉన్నావు లైన్లో? వదిలేస్తున్నావా? అంతే తప్ప ఇక దేనికి బెదరక ధైర్యముగా దుష్టుని ఎదిరించాలి. అలాగూ నువ్వు నిలబడిన ఎడల వాడు ఓడిపోతాడు. వాడిని ఓడగొట్టాలి, వాడి పళ్ళు ఓడగొట్టాలన్నట్టు అయిపోవాలన్నమాట. ఎంతమందికి అర్థమైంది?
ఎక్కడన్నా బెండ్ అయితే అయిందే. ఒక కాలు చిక్కుకున్న ఈగకి మిగిలిన 3 కాళ్ళు కూడా పురుగు చుట్టేస్తుంది. కావాలంటే ఇంటికి పోయి ఏ మూలల్లో ఉన్న బూజు పురుగులు ఉంటాయి పోయి చూడండి. అవసరమైతే ఒక ఈగను బట్టి వేయండి, అదేం చేసిద్దో చూడండి. అది ఆ పురుగు, అది గప్పేసం చూడు. అదిగో చూడండి. చుడతను చూసారా కాళ్ళతో? అదిగో 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 ప్యాక్ చేస్తాను చూడండి దాన్ని. పురుగే కదా అనుకుంటున్నావు నువ్వు, నిన్ను కూడా అంతే చూడుతున్నాడు సైతాన్ గాడు. ప్యాక్ చేస్తున్నాడు నిన్ను, బైండ్ చేస్తున్నాడు నిన్ను ఏదో ఒక పాయింట్లో. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, 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 భయపడకుడి. నేనున్నాను కదా. అవునయ్యా, నువ్వు ఉన్నావు. నీ అడుగు ఇరుకున పడనీయను, పడినా నేను తప్పిస్తా. కాబట్టి నన్ను బట్టి ధైర్యంగా ముందుకు సాగు. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధం. ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. ఇది విశ్వాసి లక్షణం. ఇప్పుడు ఈ హృదయం కలిగిన వాళ్ళకి సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందా? ఒకవేళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా దేన్ని బట్టి వస్తే ఆనందాన్ని బట్టి వచ్చి ఆనంద బాష్పాలే తప్ప దుఃఖం ఉండదు. వేటగా నివుది నుండి అయిపోయింది. మీకు వచ్చలే ఇక ఎందుకు పద్దాకల పాడి మళ్ళా టైం కానీ నేను ఆపేస్తున్నా. మీకు రాని పాటలో అయింది. కాబట్టి ఏమర్థమైంది? విరిగి నలిగిన మనసు ఎక్కడ ఉండాలి? సైతాన్ గారి దగ్గర తన్నే మనసు ఉండాలి. అర్థమైందా? సమాజంలో కూడా ధైర్యంగా నువ్వు భయపడే కొద్దీ, నువ్వు వణికే కొద్దీ, నువ్వు ఇబ్బంది పడే కొద్దీ మెత్తటోని చూస్తే అన్నట్టు సమాజం అట్ట తయారైంది. సమాజం ఎదుట ధీటుగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే సమాజం ఆడుకుంటుంది నిన్ను, సైతాన్ ఆడుకుంటాడు నిన్ను. నువ్వు లొంగావంటే వాళ్ళు అన్న మాట, కొంతమంది నన్ను అంటున్నారు అని వచ్చి సోది చెబుతూ ఉంటారు నాకు. నేను అంటాను, ఇంకా అంటారు, పో నీ బతుకంత అంటానే ఉంటారు. అదేందన్నయ్య, మరి ఒకసారి అన్నప్పుడు దొరికావుగా, బెండ్ అయ్యావుగా, దిగులు స్టార్ట్ అయిందిగా, నీ ముఖం మాడిపోయిందిగా, దొరికావు నువ్వు ఆ పాయింట్లో. ఇంకా అంటారు, ఇంకా అంటారు, ఇంకా అంటారు, శోధిస్తారు. నువ్వేం చేయాలన్నప్పుడు? అది పలుగాకి లోకం, కాకి లాంటి లోకం ఎప్పుడు వాగుతానే ఉంటుంది. లెక్క చేసావు అవుట్. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నీ పరిస్థితిని బట్టి అవతల వాడు నవ్వితే వాడిని చూసి నువ్వు నవ్వు. నేనేం చెప్పాను ఇప్పుడు? నాకు చెప్పు. నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు. నీ హీన స్థితిని బట్టి, నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒకరోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు.
అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి. వాడు హీ అనే కొద్ది నువ్వు అన్నావు అనుకో, వాడు ఇంకాస్త పగలబడి నవ్వుతాడు. వాడు హీ అని అనుకును అనుకుంటాడు మెంటలెక్కిందని. మెంటలు కాదు, వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలు. అట్లా చేస్తాడు యేసయ్య. నాకు విశ్వాసం ఉందండి, అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొర్లించాలనుకున్నా. నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి, నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి. నాకు ఈరోజు ఉంది, రేపు ఉంది. నాకు నా యేసయ్య ఉన్నాడు. నేనెందుకు బతుకుతా ఏడుపులో? సరే అంటే అనని అవమానాలు అంటున్నారా, దూషిస్తున్నారా, అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఉన్నాయి. వాటన్నిటిని మార్చే బలమైన దేవుడు నాకున్నాడు. ఆత్మీయతలో పడతా లెగుస్తా ఉన్నానా, జారి పడతా లెగుస్తా ఉన్నానా, ఓకే నడవని. ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు. ఈరోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను, భవిష్యత్తులో నేను బలపడి ఇతరులకు కౌన్సిలింగ్ చేసే పొజిషన్కి నా దేవుడు నన్ను తెస్తాడు. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు, దుఃఖం లేదు. నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా. మరి మీరు ఎట్ట బతకాలనుకుంటున్నారు? ఒక మొక్క చెబితే అబ్బాయి ఎట్ట బతకాలనుకుంటున్నారు? నాలాగేనా? అంతే ఫిక్స్ అయ్యారా? నిజమేనా? డౌట్ లేదుగా? వెళ్ళి అడుగుదాం, మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? ఇంకా ఆ విషయాలు ఏది దిగులు లేదుగా, వదిలేసినట్టేగా, హ్యాపీ, రైట్. ఇది మనకు ఆరోగ్యం, ఇది మన ముఖాలకు తేట, ఇది మనకు సమృద్ధి విందు. అంతేనా? ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి. అందుకే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమన్నాడు చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ దేవుడికి చెప్పు, ఎనీ టైం హ్యాపీగా ఉండు. నేను చెప్పానా? అందులో ఉందా? అది సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా. నేను రోజుకు ఓ సినిమా చూస్తానని పోయావు. సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా, ఇంకా ఫుల్ తాగుతాను పోయావు. అయ్యో, ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి స్తోత్రం. అది పాట మీకు తెలియదా? ఏంది తెలుసు, పాడుకుంటున్నారు, ఇంకెందుకు. ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే? హెల్తీ, ఆరోగ్యం. సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది. నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దకపోయినా, ఏ పౌడర్ వేయకపోయినా, ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది. 3వది నిత్యము విందు కలుగును. 4వది మన సంతోషము ఇతరులకు మేలు. మన సంతోషం ఇతరులకు రక్షణ కారణం అవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను, ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు, తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు. నేను నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది. ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగిద్ది.
యేసు ప్రభువుని బట్టి నీ సంతోషమా, ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు. అదే నువ్వు వికారం మొహం వేసుకొని తట్టడి ఏడుపు మొహం నిండా పెట్టుకొని దేవుంట దేబురోం అనుకుంటా తిరిగితే, ఊసురోం అనుకుంటా తిరిగితే, నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఎవడు నమ్మడం. నీకు నీ యేసు ప్రభువు దండం తల్లి, నువ్వు కాస్త సంతోషంగా ఉండమ్మా. అసలు నీకు ఒకటి చెప్పనా, నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్ప దేవుడు, మరి నువ్వు అట్ట ఎందుకుంటున్నావు నాకు తెలియదు అన్యుడు నీకు చెబుతాడు. ఎంత దారుణం. చివరికి ఆడికి చెప్పడానికి పోయి మన ఏడుపు మొహం చూసి ఆడే మనకి చెప్పే పరిస్థితి. ఏమని వాళ్ళ దేవుడి గురించి కూడా చెప్పడాడు. నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్పోడు, నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు అట్లా ఉంటున్నావు అంటాడు వాడు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, అనిపించుకున్నారా లేదా? అన్యుల చేత అనిపించుకున్నారా లేదా? మరి సిగ్గుండొద్దు మనకి. ఆడు ఏడుతుంటే నువ్వు పోయి ఓదార్చాల్సింది నీ దేవుడి గురించి చెప్పి. పాపం అన్యుడు సైతం నీ దేవుడి గురించి నీకు చెప్పి ఆడి నేను ఓదార్చాల్సిన గతి పట్టింది నీకు. తమరి విశ్వాసం అట్టా ఏడిసింది అన్నమాట. కాబట్టి దయచేసి ఈరోజు దానికి ముగింపు పలకండి. మరలా చెప్పుతున్న ప్రభునందు అది నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఉంది, ముఖమునకు తేట, సమృద్ధి ఉంది, ఇతరులకు రక్షణ ఉంది, దేవునికి మహిమ ఉంది, చాలా ఉన్నాయి. మనము దేవుని బట్టి సంతోషపడటం. ఒక్కటే ముక్క అది కూడా చెప్తా. 2 సంతోషాలు మనకు కావాలి. ఒకటి మన సంతోషం మనకు కావాలి, రెండవది దేవుని సంతోషం కూడా మనకు కావాలి. మనం సంతోషంగా ఉంటాం, మనకి బలం. దేవుని సంతోషాన్ని మనం వెతకటం కూడా మనకు బలం. అంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే అది కూడా మనకే బలం. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేస్తా. 2 రకాల సంతోషాలు. ఒకటి మన సంతోషం, 2 రైట్. మన సంతోషం ఎన్ని రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది మనకి. అది కూడా ఏ సంతోషం? దేవుని బట్టి మనం పొందే సంతోషం. నెహెమ్యా గ్రంథము 8, 10, 8 తిరగే చూసుకుంటారో ఎట చూసుకుంటారో చూడండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎక్కడుంది మన బలం? ఒక్కసారి మీరు అందరూ చెప్పండి ఆ మాట ఏందో. యెహోవాను బట్టి సంతోషించటం, యెహోవా యందు ఆనందించటం వలన మనకి బలమట. బాయ్ కాస్త మాంసం తినరా బలం వచ్చిద్ది, కాస్త ఆకుకూరలు తిన్నమ్మాయి బలం వచ్చింది, రక్తం పట్టిద్దని చెబుతుంటారుగా. అట్లాగా మీ అందరికీ నేను చెబుతున్నా, దేవుని బిడ్డలారా కాస్త దేవుని బట్టి సంతోషించండి, బలం వచ్చింది. నా మాట వాక్యమా ఉందిగా, రైట్. మనము దేవునిలో ఆనందించటం వలన మనకు బలం. అదే సమయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడ్డా ఇక మామూలుగా ఉండదు. నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా, నీకు ఎదురుండదు ఇక. నువ్వు అది కూడా జాగ్రత్త పడాలి. నీ సంతోషం విషయంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో కూడా నువ్వు అంతే కేర్గా ఉండాలి. ఈ 2 నీకు సరిగ్గా అర్థమైతే నీకు ఇక ఎదురుండదు. అందుకే ఈ 2 విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఈ మాట ఎక్కడుంది? యెహోషువ చెప్తాడు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి, ఇశ్రాయేలీయులారా వారికి భయపడకుడి జడియకుడి, నిశ్చయముగా మనం ఆ దేశములో ప్రవేశిస్తాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల
ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడు. మీరు అవిశ్వాసులై సణిగితే దేవుడు బాధపడతాడు. విశ్వాసము గలవారై దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడ్డా వాళ్ళు అవుట్, గెలుపు మంది అయితే. మనకు జయం రావాలంటే ఎవరు సంతోషపడాలి మనల్ని బట్టి? అది రాజు సంతోషపడితే ఇక మనకు ఎదురుందా? రాజ్యంలో ఇక మన ఆటలు ఎన్నైనా సాగుతాయి. అయితే రాజు మనల్ని బట్టి సంతోషపడాలి. సంతోషపడటానికి మనం ఏం చేయాలి అంటే దేన్ని బట్టి రాజు సంతోషపడతాడో అవి వెతుక్కొని చేయాలి. ఇక మీరే ఇంటికి పోయి వెతుక్కోండి. రాజు వేటిని బట్టి సంతోషపడతాడో. నువ్వు దేన్ని బట్టి సంతోషపడాలి? ఆయన బట్టి. అలా సంతోషపడితే నీకెన్ని లాభాలు? నువ్వు ఫిక్స్ అయిపోయావు ఆయన బట్టి నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అని. కోటం అయినాక ఎవరన్నా ఏడుపు ముఖం వేసుకొని వస్తే మామిడికి పెట్టి పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెడీగా అయిపోయింది. నవ్వుతా రావాలి, సంతోషంగా కనపడాలి. ఏడుపు ముఖం కనపడిందా? నా చేయి చూశారుగా. కొట్టి సంతోషపెడతా. సరే, ఈ పాయింట్ పక్కన పెడదాం. ఫిక్స్ అయిపోండి. ఇక నుంచి గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ రాబోతున్న భవిష్యత్తును శాసించగలవు. దాని మీద దృష్టి పెట్టు. ఉదయిస్తున్న ప్రతి సూర్యోదయం ఒక క్రొత్త నిరీక్షణను నీకు ఇస్తుంది. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకు ఒక మౌన సందేశం ఇస్తుంది. ఏంటో తెలుసా? నిన్న అయిపోయిందని దిగులు పడకు. ఇది ఈరోజు నేను మళ్ళా ఉదయిస్తున్నాను కదా, అలాగే మళ్ళా నూతనంగా ఆలోచించు, క్రొత్తగా మళ్ళా మొదలుపెట్టు. ఈసారి గెలుపు నీదే అంటది. ఈసారి గెలుపు నీదే. ఈసారి విజయం నీదే. కాదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? పొడుస్తున్న ప్రతి సూర్యోదయం, ఉదయిస్తున్న ప్రతి పొద్దు నీకు నేర్పుతుంది మరో రోజుంది, మళ్ళీ భవిష్యత్తు ఉంది. నిన్న మొన్న అటుమన్నా నీ కాకుండా అయిపోయినాయా? అట్లయితే ఈరోజు రేపు ఇక ముందు రోజులు నీవే. చలో సాగిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటుంది. ఈ మాటల్ని బట్టి జ్ఞానం తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. సైతానికి అవకాశం ఇవ్వకండి. ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దేవుడిని బట్టి మనం సంతోషించడం తెలుసుకున్నాం. ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి. మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే ఏం జరిగిద్ది? నంబర్ 1, యెహోషువ చెప్పిన ప్రకారం మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే మనకు శత్రువుల మీద జయం వస్తుంది. రెండవది, శత్రు గవిని మన వశమైద్ది. 2, మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే అసలు యుద్ధం మనం చేసే పని లేకుండా ఫైటింగ్ కూడా ఆయనే చేస్తాడు. అది యెహోషాపాతు మనకు చూపిస్తాడు. యుద్ధానికి మ్యూజిక్ పరికరాలు తీసుకొని పోతాడు. కత్తులు కట్టారులేమో, తర్వాత ముందే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి తీసుకొని పోతాడు. అవి తీసుకొని యెహోవాను స్తుతిస్తా పోతాడు. చిత్రం ఏంటంటే యుద్ధం కూడా చేసే అవసరం ఉండదు. వాళ్ళు కొట్టుకొని వస్తారు. ఇంకేళ్ళు జస్ట్ దోపుడు సొమ్ము తెచ్చుకోవటమే. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే శత్రువుల మీద జయం. నంబర్ 1, శత్రు గవిని మనకు స్వాధీనమైంది. నంబర్ 2, నంబర్ 3, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే యుద్ధము ఆయనే మన పక్షంగా చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు నిద్రపోతున్నా సరే నీకు కావాల్సిందని రెడీ చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే లోకం చేతిలో పడకుండా నిన్ను తప్పిస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నిన్ను ఘనపరుస్తాడు. రాజు సార్, రాజమ్మా, రారాజు. మన నాన్న మనల్ని బట్టి సంతోషపడితే మార్కెట్కి పోయి బట్టలు తెస్తాడు, ఫ్రూట్లు తెస్తాడు, అన్నీ తెస్తాడు. మనం అడిగిందల్లా ఇప్పిస్తాడు. ఎందుకు? మనం అంటే ఇష్టం, సంతోషం. చెప్పిన మాట వింటాం. కొన్నిసార్లు ఆఫర్లు కూడా ఉంటాయి మనకి. మన చిన్నప్పుడు, రే నేను చెప్పిన పని చేసామంటే నీకు ఫలాన్ని ఇస్తా అంటాడు. అవునా? నాన్న సంతోషపడితే మనకు కావాల్సిందన్నీ కొనిపెడతాడు. ఆ నాన్న సంతోషపడితే
అందుకే భక్తులందరూ ఆయన సంతోషాన్ని వెతికారు. దేవుడు మనల్ని బట్టి సంతోషపడితే ఆకలితో కూడా మనల్ని పండుకోనేడు. ఏలియాని 2 సార్లు లేపి రొట్టెలు పెట్టాడు. ఈ పిచ్చోడు తిండి కూడా తినకుండా నన్ను చంపేయని పండుకున్నాడు. ఏంది చంపేలే, లేచి తినో, ఆకలితో ఉన్నావు. రొట్టెలు మాంసం కాకుల చేత పంపించాడు. అసలు ఒక్క పూటన్నా పస్తు ఉంచడే. ఎందుకు ఇష్టం ఏలియా అంటే? ఎందుకంటే ఏలియా దేవుని సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడు దేవుని సంతోషపెట్టడానికి ఆలోచిస్తాడు. ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఎప్పుడు నువ్వు ఆలోచిస్తా, దేవుని కార్యాలను గురించి ప్రణాళికలు వేసుకుంటా, దేవుని సేవ గురించి, దేవుని చిత్తం నెరవేర్పు గురించి, దేవుని సంతోషాన్ని గురించి పాడుకుంటా, ఆరాధించుకుంటా, పరిచర్య చేసుకుంటా, దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తా, దేవుడికి నచ్చే క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడతా. సాటి మనిషికి హెల్ప్ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. దీనులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. రోగులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. పరిశుద్ధులకు ఉపచారం చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. ఆర్తులకు అన్నార్తులకు ఇంత సాయం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. కష్టపడ్డ వాడికి తగిన సహాయం చేస్తే సంతోషపడతాడు. ఎవరు? నా దేవుడు సంతోషపడతాడు. దప్పిగొన్నవానికి దాహం ఇస్తే దేవుడు సంతోషపడతాడు. ఆకలి కొన్నవానికి అన్నం పెడితే దేవుడు సంతోషపడతాడు. వస్త్రహీనునికి ఇంత వస్త్రం ఇస్తే సంతోషపడతాడు. ఎవరో? వస్త్రం పొందినోడే కాదు, పైన దేవుడు కూడా సంతోషపడతాడు. ఇలా ప్రతిదీ ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం. ఎప్పుడైనా మంత్రి గారినో ఎవరినో పెద్ద వాళ్ళని కలవటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏది పడితే తీసుకెళ్తావో, శ్రేష్టమైన తీసుకెళ్తావా? చెప్పండి. ఎందుకు? అవి తీసుకెళ్తే అవి చూసి అతను సంతోషపడి ఏదో మనకి మేలు చేస్తాడని కదా. ఆయనకంటే తీసిపోయినాడు దేవుడు. ఒక మనిషి సంతోషపడితేనే కొన్ని పనులు మనకు అవుతాయి అనుకుంటే, రాజాదిరాజైన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే, ఈ చెడుతనం చేస్తే ఆయన బాధపడతాడు. ఇది ఇష్టం లేదు ఆయనకి, మానేస్తా. వద్దంటున్నాడు, వదిలేస్తా. ఇది చేస్తే దేవునికి ఇష్టం, ఇది చేస్తే దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం, అయితే చేస్తా అని ఒక దేవుని ప్రేమించే వ్యక్తిగా ఇక ముగిస్తున్నాను నేను. దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవుని యందు ఆనందించే వ్యక్తిగా, దేవుని ఇష్టాన్ని వెతికే వ్యక్తిగా నువ్వు అడుగులు వేస్తే, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తే నీకు తిరుగుండదు సోదరి, నీకు తిరుగుండదు సోదరా. మనుషులు మనల్ని కేర్ చేయటం వేరు, యేసయ్య మనల్ని కేర్ చేయటం వేరు. ఆయన చాలా అద్భుతంగా మన విషయంలో ఆయన శ్రద్ధగా ఉంటాడు. నా సేవా జీవితంలో ఒకే ఒక్కసారి అన్నం లేని రోజు వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది, అన్నం లేని రోజు. భలే ఛాన్స్ అనుకున్నా. అది కూడా దక్కనిలా. ఇంట్లో అన్నం ఉన్న రోజు తినే ఐటెం కన్నా ఎక్కువ ఐటెం ఆ రోజు తినేటట్టు చేశాడు. ఏమయ్యా, ఒక్క రోజన్నా పస్తు ఉన్నాయవా? భక్తులు ఆంతున్న సాక్ష్యాలు చెప్పుకుంటే నాకేమయ్యా ఒక సాక్ష్యం కూడా, నీకోసం ఒక పూటన్నా పస్తుండే పరిస్థితి లేకుండా చేసావని ఫీల్ అయ్యా. ఏడిసేవాలే పారా, నువ్వు ఆకలితో ఉంటే నాకు ఇబ్బంది, తినిపో. ఏందనుకున్నా? మనం ఏదో ఆయన్ని గణపరుస్తాం కానీ ఆయన తన ఘనతను వెతుక్కోడు. ఆయన ఎప్పుడు మనల్ని గణపరచాలని చూస్తుంటాడు. ఆయనకి అదో పిచ్చి. ఆయన మైండ్ ఎప్పుడు మనల్ని గణపరచాలనే, మనకేమో ఆయన గణపరచాలని, మనకేమో ఆయన్ని గణపరచాలని, ఆయన నామాన్ని ఊరేగించాలని, ఆయన ప్రకటించాలని, ఆయన మయంపరచాలని. సరిపోయింది. మన పిచ్చి ఏమో ఆయన మయంపరచాలని, ఆయన పిచ్చేమో బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. ప్రియుడా నన్ను ఘనముగా చూడ, ప్రియుడా నన్ను ఘనముగా
కూడా పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, నా గురి నీవే, నా స్వరఝరి నీవే యేసయ్యా. స్వరఝరి నీవే యేసయ్యా, నా గురి నీవే, నా దరి నీవే. దేవుని మహిమను వెతకటంలో మనం ఆనందపడితే, మీకు తెలుసా, ఆయన మనల్ని మహింపరచాలని వెతుకుతాడు. దేవుణ్ణి సంతోష పెట్టాలని అన్నీ మనం ఇది చేసే సంతోషం, ఆయనకి ఇది చేసే సంతోషం అని అన్నీ వెతికి వెతికి చేస్తూ ఉంటే ఆయన ఏ పనిలో ఉంటాడు తెలుసా? మనం దీన్ని బట్టి సంతోషపడతామో అవన్నీ సమకూర్చే పనిలో ఆయన ఉంటాడు. ఇదే దేవునికి భక్తునికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం. కుమారుడు చూడండి, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే అంటాడు. తండ్రి చూడండి, నాది కూడా ఏం లేదు, అంతా కుమారుడే, అన్ని నామముల కంటే పైనామం ఆయనదే. ఎంత అందంగా ఉంది. ఇదే వ్యవహారం మన విషయంలో కూడా చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన 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 అనే మైండ్లోకి వెళ్ళిపోతామో, ఇంకా ఆయన ఇక నీ మైండ్లోకి వస్తాడు. ఆయన నా ఊపిరయింది నీ శ్వాసని. మీరు పూర్తి చేయండి, మిగిలింది. నీ ధ్యాస. నీకు అంత సీన్ ఉందా? ఉందా? నీకు అంత సీన్ ఉందా? ఆయనకి ఎప్పుడు నీ ధ్యాస. పెద్దమా, నీలాంటి మొనగత్తె లేదని అని నేను అంటాను అనుకున్నావా? అనను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎప్పుడు ఆయనకి నీ ధ్యాస, నా ధ్యాసే. నేనేదో కహాని చెప్పట్లా, వాక్యం. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. దాని అర్థం ఏంది? ఎనీ టైం నా జ్ఞాపకాల్లోనే ఉన్నావు నువ్వు అని. నా ఊపిరయింది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం. నీ ప్రేమ యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచించండి, 2 విషయాలు మీ తలంపుల్లోకి తెచ్చుకోండి. ఇక నుంచి ఎలా బ్రతకాలనుకుంటున్నారు? పెద్దగా చెప్పాలి. వాళ్ళని బాగునండి, ముందు వెళ్ళండి, మెల్లండి. బోవా 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 రండి. ఆ వాళ్ళని బోవకు బాగునండి, మీరు వినండి. రెండవది ఆయన సంతోషం. హృదయపూర్వకంగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు ఆయన సంతోషం వెతుకుతారు. ఆయనకి నచ్చనివి విడిచిపెడతారు. ఆయనకి నచ్చేవి, ఆయన ఇష్టపడేవి చేయటానికి ఎప్పుడూ తప్పిస్తారు. వాళ్ళ మనసు నుండి ఎప్పుడు ఆయన ఆనందాన్ని వెతుకుతారు, ఆయన సంతోషాన్ని వెతుకుతారు.
దానికోసం ఎంతైనా తెగిస్తారు, ఎంత సాహసమైనా చేస్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. దేవా, నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏది లేదు ప్రభువా, ఇది నీకు ఇష్టమైతే నేను అదే చేస్తాను తండ్రి అని వారి మనసు ఎప్పుడు ఆ దిశగానే నడుస్తుంటుంది. అలాంటి బిడ్డల్ని దేవుడు అలక్ష్యం చేయడం. నేను నా లైఫ్లో చెప్తున్నాను, నేను ఆశించినది ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా ఉండలేదు ఈరోజు వరకు. మళ్ళీ నేను ఇంకా చెప్పాలంటే, నేను అడిగింది ఆశించింది కొంచెం అయితే నేను ఊహించనంత ఇచ్చాడు ఆయన. అందుకు చెబుతుంది, నేను ఊహించనంత ఇచ్చాడు. అది ఏ విషయంలో నేను అనొద్దు, చాలా విషయాల్లో, నా జీవితానికి సంబంధించి, నా అవసరతలకు సంబంధించి, నేను ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి. నాకు ఆయన పిచ్చి, ఆయనకు నా పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా. మీరు కూడా నిజంగా దేవుణ్ణి ఆ మనసుతో కనెక్ట్ అయితే, ఏదో ఆయన దగ్గర ఏదో పొందుదామని కాదు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, దేవుణ్ణి ప్రేమించుటో మీరు బలపడితే తర్వాత కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఒక్కసారి పరిశీలించుకోండి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమైనా మీలో ఉన్నాయో చూసుకోండి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. ఇంకా ఎవరైనా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకపోతే దయచేసి బాప్తిస్మం పొంది విశ్వాసము గలవారై దేవుని రాజ్యములో ప్రవేశించండి. రక్షణానుభవంలోనికి వచ్చి కూడా ఇంకా ఎవరైనా సందేహాల్లో బ్రతుకుతుంటే సందేహాలను వదిలేసి ఇక నుంచి విశ్వాసము గలవారై ఉండండి. విశ్వాసం గలవారై ఉండి దేవుని కార్యాలను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇక నుంచి ప్రభు కార్యాలను నెరవేర్చడానికి ఆశ కలిగి అడుగులు ముందుకు వేయండి. దేవుని సంతోషం వెతకండి. దేవుడు నీకేది తక్కువ చేయడు. ఆమేన్. రైట్, తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవానికి వందనాలు. ఈవేళ నీ బిడ్డలు దర్శించి, నన్ను మమ్మల్ని దర్శించి, మీరు సంతోషంగా ఉండాలి నన్ను బట్టి, అది మీకు మంచిది. మిమ్మల్ని బట్టి నేను కూడా సంతోషంగా ఉండాలి, అది కూడా మీకే మంచిది అని రెండు అద్భుతమైన విషయాలు మా మంచి కోరి, మా మేలు కోరి మాకు నేర్పినందుకు వందనాలయ్యా. నిజమే, గడిచిపోయిన కాలంలో జరిగిన విషయాలనే పద్దస్తమానం తలంచుకుంటూ నిన్నల్లో బ్రతికే అనుభవాల నుంచి విడిపించి నేడు రేపు భవిష్యత్తు నీదే అని ధైర్యపరిచావు. నిర్ణయ కాలం, విడుదల కాలం, తగిన కాలం నేను సిద్ధపరిచే ఉంచాను. ఆ కాలాలు సమీపించినప్పుడు సమస్తాన్ని కూడా నువ్వు పొందుతావని ధైర్యపరిచావు. ఉదయిస్తున్న ప్రతి శుభోదయం ఒక నూతన నిరీక్షణ మా ముందుకు తెస్తుందనే పాఠాన్ని నేర్పావు. అయిపోయిన దాన్ని బట్టి దిగులు పడినవాడు ఒకడైతే ఉన్నదాన్ని బట్టి సంతోషించిన వాడు మరొకడని నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు అని నేర్పావు. ఈ సంగతులన్నీ మా బిడ్డల హృదయాల్లో ముద్రించు నాయన. ఎటుగూడి ప్రతి పరిస్థితి చక్కదిద్దే దేవుడు నువ్వు తోడై ఉన్నావు గనుక ఆ సమయం వచ్చిందాక దిగుల్లో బతకాలా, సంతోషంలో బతకాలా అనేది నువ్వే నిర్ణయించుకోమని ఒక పాఠాన్ని కూడా మా ముందు ఉంచావు. మేము ఈ సంగతులన్నీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం తీసుకొని ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, నిన్ను సంతోషపెట్టున్నట్లు విశ్వాసము గలవారమై నీ కొరకు ఇంకా ఏమేమి చేయాలి అనే ఆలోచనతో నీ సంతోషాన్ని వెతికే మనసు మా అందరికీ దయచే. నీకు నచ్చనివి మేము విసర్జించాలి, నీకు నచ్చేవి చేయటానికి మేము నడుము కట్టాలి. ఈ విషయంలో కూడా మా కృపను అనుగ్రహించు. మా బలం, జ్ఞానం, తెలివి, ధైర్యం అన్నీ వట్టివని మాకు అర్థమైంది. అందుకే నీ బలం మీద ఆధారపడుతున్నాం. సహాయం వచ్చి మా బిడ్డలందరినీ దీవించి పేరు పేరున దర్శించమని, ఈ సంగతులు అందరి హృదయాల్లోకి వెళ్ళి బలాభివృద్ధి పొందే కృప దయచే.
యేసునామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మన హ్యాపీ అన్నా ఆయన హ్యాపీ కూడా చూడాలా? ప్రార్థన చేయండి. మీ ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టబడాలి. మీరు కూడా దేవుని పాత్రలై దేవుని నామాన్ని ప్రకటించాలి, దేవుని పని చేయాలి. ఓకే, రైట్. తిరిగి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఓకే, మీలో రోగులైన వారి కోసం ప్రార్థన చేస్తాను. వెళ్ళాలనుకున్న ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు. రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సమస్యలతో నలుగుతున్న వాళ్ళ కోసం ఒకే ప్రార్థన చేస్తాను. మీరు ఒకవేళ నూనె తెచ్చుకుంటే అది చూపించండి. పరిశుద్ధ ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నా ఎదుట నిలిచిన ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో ఉన్నారో, ఎలాంటి రోగాల చేత నలుగుతున్నారో దయచేసి వారికి స్వస్థత ప్రసాదించు. వారి బలహీనతల నుంచి వారిని విడుదలలోకి నడిపించు ప్రభువా. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నావు. విశ్వాసం గల వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. నీ బిడ్డలు ఉంచిన విశ్వాసము నెరవేర్చబడి స్వస్థతలు వారి జీవితాల్లో విడుదల కార్యాలు జరిగి సాక్ష్యాలుగా రావాలి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవాలి. అప్పుల నుంచి బయటపడటానికి దారి చూపించు. వారు చేసే పని, ప్రయత్నం ఆశీర్వాదం కావాలి. సమృద్ధి వారికి దయచేయి. కుటుంబ పోషణకి, బిడ్డల చదువులకి కొదువు లేకుండా చేయి. నిలవరమైన నివాసము దయచేయి. నీ బిడ్డలు బ్రతుకుటే కాదు, 10 మందికి ఉపాధి చూపించగలిగే స్థాయి నీ బిడ్డలకు దయచేయి. నీ బిడ్డల్లో ప్రార్థనా పరులైన వారు చేస్తున్న సేవను ఆశీర్వదించు. సువార్థికులైన వారు చేస్తున్న సేవను ఆశీర్వదించు. పరిచారకులైన వారు చేస్తున్న సేవను ఆశీర్వదించు. వారికి ఆరోగ్యాలు, ఆయుష్ను దయచేయి. వారి కుటుంబాల్లో ఉన్న శ్రమ, శోధన తొలగించు. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. తిరిగి వెళ్ళనై ఉండగా బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయి. ఎక్కడ ఎవరు ఏ విధమైన కీడులో పడకుండా కాపాడు. మీ కృపగల హస్తానికి బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, ఎవరుల్ని అందరిని అప్పగిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. బాప్తిస్మానికి ఎవరైనా సిద్ధపడి వస్తే, అన్న నేను రక్షణ పొందాలని వచ్చానన్నా, దూరం నుంచి వచ్చాను, నేను బాప్తిజం కోసం వచ్చానన్నా, నాకు బాప్తిజం ఇవ్వండి, నేను కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలి అంటే మీరు చర్చి వెనక పక్కకి వెళ్ళండి. పరిచారకులను అడగండి, మీకు నీళ్లు ఎక్కడ ఉంటాయో చూపిస్తారు. అక్కడికి వెళ్ళి ఉండండి, నేను వచ్చి బాప్తిజంలోకి నడిపిస్తాను. ఓకే, చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి. సిద్ధపడి వచ్చిన వాళ్ళు బాప్తిస్మం కోసం మీకు అక్కడ బాప్తిస్మాలు ఏర్పాటు చేస్తారు. మీకోసం ప్రార్థన చేశాను. మాట మాత్రం సెలవి దేవుడు కార్యం చేస్తాడని యేసయ్యని శతాధిపతి అడిగాడు. యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప విశ్వాసం అని మెచ్చుకున్నాడు. కాబట్టి నేను కూడా ప్రార్థన చేశా. డౌట్ పెట్టుకోకుండా సంతోషంగా వెళ్ళండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అయినా తృప్తి కలగకపోతే వెనక క్యూలోకి వెళ్ళండి, వచ్చి ప్రార్థన చేస్తా, చేతులు ఉంచుతా. మస్తు బాడా.
సరే, ఒక పాట పాడమని కోరారు. సరే పాడతా. చెప్పండి, ఏ పాట పాడ? రాజువైన నా దేవ పాడాలా? తమిళ? సరే, తెలుగు పాడి తమిళ్ చూద్దాం. ఉందా అది రాసింది తమిళ్? సరే, ఇంకోటి ఏదని చెప్పండి. నాలో నీవు పాడేదా? రైట్. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము.